హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను మీ సురేష్ని. మీరు చూస్తున్నారు ప్లీజ్ సేవ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ప్రతి రైతు వాడుతున్నారు. మ్యాక్సిమం అంటే ఫిజికల్గా మన గ్రాన్యువల్స్ రూపంలో ఉన్న ఫర్టిలైజర్స్ మానేసి లిక్విడ్ రూపంలో ఎక్కువ మంది అయితే ఇస్తున్నారనమాట. అది మనం డ్రిప్ ఉన్న రైతులకైతే స్ప్రే రూపంలో కూడా ఇచ్చుకోవచ్చు కొన్ని రకాలుగా. లేదంటే డ్రిప్ ద్వారాగా మనం అందించాలంటే వెంచూరీ ద్వారా అందిస్తాం. మనం వెంచూరీ అనేది మన ఛానల్లో నేను 3 రకాల మోడల్స్ అయితే చేశాను. ఆల్రెడీ పైప్ లైన్ ఉండి కరెంట్ సప్లై లేకుండా 3 ఫేజ్ కరెంట్ మాత్రమే ఉన్న పైప్ లైన్ ద్వారా ఇచ్చుకునే వెంచూరీ మోడల్ ఒకటి చేశాను. శాండ్ ఫిల్టర్ నుంచి ఒకటి చేయడం జరిగింది. 1 HP మోటార్తో లార్జ్ స్కేల్లో ఎక్కువ పొలం 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఎక్కువ పొలం ఉన్న రైతులకి సింగిల్ ఫేజ్ మోటార్ ద్వారా చేయడం కూడా చేశాను. కాకపోతే ఇప్పుడు అన్నిటికన్నా తక్కువ బడ్జెట్లో ఉన్న ఫార్మర్స్ ఇలాంటి ఫెసిలిటీస్ ఏమీ లేకపోయినా డ్రిప్ ఉండి వాళ్ళు వాడుకునే విధానం అనేది ఈ మన ఛార్జింగ్ పంపు లేదా పెట్రోల్ పంప్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. అది చాలామంది రైతులకు అయితే తెలిసే ఉండొచ్చు, తెలియని రైతులు అయితే తెలుసుకుంటారని చెప్పి మొత్తం దాని ఇన్స్టలేషన్తో పాటు ఎలా చేయాలి, మనకి ఎటువంటి సామాన్ అవసరం ఉంటుందో మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రోజుల్లో ఛార్జింగ్ పంప్ కానీ పెట్రోల్ పంప్ కానీ లేని రైతులు అయితే ఎవరో ఉండరు. కామన్గా ప్రతి ఒక్కరికి అయితే ఉంటుందన్నమాట. దీని నుంచి మనం ఈ హోస్ పైప్ సహాయంతో ఈ బ్యాటరీ కెపాసిటీ బట్టి మనం మందులు అయితే ఎక్కించుకోవచ్చు. మీకు కంప్లీట్ వీడియో ఎండింగ్ అయిపోయేసరికి ఎలా ఎక్కిస్తాం కూడా మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ మనం ఇన్స్టలేషన్ కాబట్టి మనకి దీంట్లో కావాల్సిన సామాన్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ నేనైతే 16 mm పైప్ అయితే వాడుతున్నాను. అది మీ రైతు రిక్వైర్మెంట్ బట్టి ఏ పైప్ ఉంటే అదనమాట. చూడండి, ఇది 16 mm పైప్ అయితే తీసుకున్నాను. మనం PVC పైప్కి హోల్ పెట్టుకోవడానికి చిన్న డై ఒకటి తీసుకున్నాను. అదేవిధంగా ఆ పైప్కి మనం వాచర్ జాయింట్ పెట్టుకోవాలి కాబట్టి చూడండి, ఇది మనం 16 mm వాడుతున్నాం. దానికి 16 mm ఈ వాచర్ జాయింట్ ఒకటి, ఒక కటింగ్ వాల్. ఇది అవసరం ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు, లేదంటే ఈ లాస్ట్లో ఎండ్ క్యాప్లు పెట్టుకుంటాం కదా, ఇలా ఫోల్డ్ చేసి ఆ ఎండ్ క్యాప్ పెట్టుకున్నా సరిపోద్ది. కాకపోతే నా దగ్గర ఇది ఉంది కాబట్టి దీన్ని ఉపయోగిస్తున్నాను. ఇది ఏముందంటే మన పైప్ లైన్కి ఎక్కడ వరకు మనం పైప్ లైన్కి ఇచ్చుకునే దానికి కావాల్సిన సామాన్ అనమాట. కాకపోతే దీని నుంచి మనం ఎలా వాడతాం అంటే చూడండి, ఇది హోస్ పైపు నా దగ్గర ఉన్న ఇంకో 8.5 mm అంటే ఆ హోస్ని అయితే నేను కట్ చేసుకున్నాను. ఇక్కడ ఏమో ఇచ్చిందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, కొన్ని రకాలైతే కరెక్ట్గా డ్రిప్ లాటర్లో కరెక్ట్గా ఫిక్స్ అయిపోతాయి. ఈ ఫ్రంట్ ఈ పాయింట్ జాయింట్ పెట్టకుండానే మనం ఇందులోకి దోసినా కరెక్ట్ సరిపోతాయి కొన్ని రకాల మోడల్స్ అయితే. కాకపోతే నాది ఇది సరిపోలేదు. ఇది నెటాఫిమ్ కంపెనీ వాళ్ళకి ఇది లూజ్ ఉంది, వాటర్ లీకేజ్ అవుతుంది దాని ప్రాబ్లంతో. 12 mm టు 16 mm జాయింట్, ఇది కన్వర్టర్ మీకు చూస్తే ఐడియా వస్తుంది. దాన్ని తీసుకొచ్చి 12 mm 8.5 హోస్లోకి అయితే ఎక్కించడం జరిగింది. ఇదేమో 16 mm పెట్టాను. మనకు అవసరం ఉన్నప్పుడు సింపుల్గా ఈ విధంగా జస్ట్ 1-2 పాయింట్లు ఎక్కించుకుంటే స్లిప్ అవ్వకుండా ఉంటుంది. దీని నుంచి దీంట్లోకి అయితే లిక్విడ్ అయితే ఎక్కడం జరుగుతుంది. ఇది మనం దేనికంటే ఇది మన పంపుకి, ఇది ఒకటే మన పంపు. బెటర్ మీరు హై ప్రెజర్ ఉండాలి. బ్యాటరీ పంపు వాడేటట్టు అయితే మాత్రం కాస్త డబల్ మోటార్ అయినా కానీ లేదా హెవీ పంప్ ఉన్న మోడల్స్ ఇప్పుడు మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి, హెవీ ప్రెజర్ అటువంటిది ఉంటే బెటర్. ఇది మనం దేనికి వాడతామంటే చాలా సింపుల్. మన పంపుకున్న ఈ హోస్ రెగ్యులర్ మన నాజిల్ ఉన్న హోస్ తీసేసి దీన్ని పెట్టుకుంటాం. చూడండి, సింపుల్, అంతే అయిపోయింది. ఇది మనం దీనికి అక్కడ ఇన్స్టలేషన్ ఇచ్చిన తర్వాత దీన్ని ఈ డ్రిప్ లాటర్లోకి ఎక్కించుకుని ఇందులో లిక్విడ్ పోసుకుంటే మనం డ్రిప్ ద్వారా వెళ్ళిపోతుంది. అది మీకు తర్వాత అయితే చూపిస్తాను. ఇప్పుడు వెళ్ళి దీన్ని ఎలా అక్కడ పైప్ లైన్ బిగించాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇదైతే మన మోటార్ నుంచి వచ్చిన అవుట్ లైన్ అండి, మెయిన్ లైన్ ఇది. ఇక్కడ నుంచి మనం అంతా బ్లాక్ పైప్ వేసాం. బ్లాక్ పైప్ కాకుండా PVCకి అయితే ఈ జాయింట్లు బాగా సెట్ అవుతాయి అనమాట. ఇక్కడ ఇచ్చుకుంటే ఈ మోటార్ నుంచి వెళ్ళే వాటర్ ఎంతవరకు మనం ఏ పొలానికి వాడతాం డ్రిప్ మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచి మన ఈ ఫర్టిలైజర్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఫర్టిలైజర్ అంటే కాంప్లెక్స్ ఎరువులు కెమికల్సే కాదు, మీకు న్యాచురల్గా ఉండే బయలాజికల్స్ వేసుకునే బ్యాక్టీరియాలు కానివ్వండి, లేదా జీవామృతం, వేస్ట్ డికంపోజర్ లిక్విడ్స్ అన్నీ కూడా పంపుకోవచ్చు అనమాట. దీంట్లోంచి అన్నీ కూడా మనకు సూటబుల్ అవుతుంది. కాకపోతే మనం చేసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇది డ్రిప్ ద్వారా వెళ్తుంది కాబట్టి కాస్త ఫిల్టర్ అనేది బాగా చేసుకోవాలి. ఎంత మంచి ఫిల్టరింగ్ చేసుకుంటే డ్రిప్ ప్రాబ్లం లేకుండా అంత లైఫ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం PVC పైప్ కూడా మెయిన్ పైప్ కూడా అయితే ఓల్ వేద్దాం. ఓల్ పెట్టి జాయింట్ అయితే ఫిక్స్ చేద్దాం. ఇంకా ఫ్రెండ్స్, అక్కడ ఆల్రెడీ జాయింట్ పెట్టేసి మనం ఇక్కడ చెక్ వాల్ పెట్టుకున్నాం కదా, వాల్ కూడా బిగించడం జరిగింది. ఈ పైప్ అనేది మన రిక్వైర్మెంట్ ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవచ్చు. డ్రమ్లో నీళ్లు పట్టుకోవడానికి తీసుకోవడం కదా 2-in-1 కింద అయితే ఉపయోగపడుతుంది.
చూడండి ఇక్కడి నుంచే మనకి వాటర్ వస్తుంది. మనం ఏమైనా డ్రమ్ములు నింపుకోవాలని నింపుకోవచ్చు, ఇక్కడి నుంచే రిటర్న్ కూడా పంపించవచ్చు. ఇప్పుడైతే చూద్దాం మనం దీనికి పట్టించి. చూడండి వాటర్ అయితే మనం ఫుల్ పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు చాలా సింపుల్ అనమాట. మనం పెట్రోల్ పంప్ ఉన్నా ఏదన్నా ఒక ట్రాక్టర్ హెచ్డిపి స్ప్రేయర్ ఉన్నా దాని నుంచి కూడా మనం ఈ విధంగా ఎక్కించుకోవచ్చు. చూడండి ఇది సపోజ్ మనం మందు ఇందులోనే పోసుకోవాలన్నమాట. ఇందులో పోసుకొని ఈజీగా సులువుగా ప్రతి రైతు అయితే మనం ఉపయోగించుకోవచ్చు. చూడండి వాటర్ అయితే ఎలా తగ్గుతుందో చూడండి. ఇక్కడ పై దాకా పెట్టాం మనం, కిందకి తగ్గుతుంది. అలాగే మనం డ్రమ్ములో కలుపుని ఇందులో పోసుకోవచ్చు అనమాట. మీకు తీసి చూపిస్తాను. చూడండి ఆల్రెడీ ఎంత హైట్కి తగ్గిందో చూడండి. ఇంతవరకు తగ్గింది ఆల్రెడీ లోపలికి. ఇదే విధంగా మనం ఇలాంటి డ్రమ్ములలో మనం మందు కలుపుకొని పంపులు అయితే పోసుకోవచ్చు. ఇది స్పీడ్ అనేది మనకి ఎక్కువ ఛార్జింగ్ ఉండి డబల్ మోటార్ కానీ మంచి ప్రెజర్ మోటార్ ఉంటే మనం ఛార్జింగ్ పంప్ అయితే ఉపయోగించుకోవచ్చు. అదే మీకు లేదనుకుంటే పెట్రోల్ పంప్ అయితే ఇంకా ఈజీ. ఎంత హెవీ పవర్ ఉన్నా పెట్రోల్ పంప్ అయితే చాలా ఫాస్ట్గా ఎక్కేస్తుంది కాబట్టి ఆ విధంగా వాడుకోవచ్చు. చాలా సింపుల్గా ఇదే విధంగా మనం ఫర్టిలైజర్స్ అయితే మనం డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు అనమాట. మీకు నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ 3 రకాలుగా అంటే ఈ వెంచూరీ సిస్టమ్ అనేది 3 రకాలుగా చేశాను. ఆ వీడియో లింక్స్ అన్నీ కింద ఇస్తాను. వాటి యొక్క థంబ్నెయిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ థంబ్నెయిల్ సంబంధించిన వీడియోస్ ఉంటాయన్నమాట. మీరు కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి ఈ థంబ్నెయిల్ని గుర్తుపెట్టి కూడా మీరు ఆ ఫుల్ వీడియో అయితే చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. మరి అందరికీ నమస్తే, జై హింద్.